సో ఎవరైనా దూరం నుంచి తిరుపతి రావాలనుకునే వాళ్ళు రాలేక కొన్ని సిచ్యువేషన్లు ఉంటే పాదాలకు దండం పెట్టుకుంటారని వీడియో తీస్తున్నాను. స్వామివారి పాదాలకు దండం పెట్టుకోండి. సో యాక్చువల్గా ఎప్పుడు మాకు ఇక్కడ సతీష్ అని ఫ్రెండ్ ఉంటాడు, మా ఊరు పక్కన చాణమిల్లు దగ్గర నుంచి తీసుకెళ్తాడు. లోపలికి రాగానే దర్శనం అయితే దగ్గర నుంచి చేపిస్తాడు అనమాట. కాకపోతే ఈసారి లేడు, తనకి పాప పుట్టింది, హాస్పిటల్లో ఉన్నాడు. కంగ్రాచులేషన్స్ సతీష్. ఈ ఆశ్వయుజ మాస తిరుకల్యాణ ఉత్సవాల్లో మీరు కూడా స్వామివారం చూడాలంటే వచ్చేసేయండి మరి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కాన్వికాస్ వరల్డ్. సో ఈ రోజు ద్వారకా తిరుమల వచ్చాము. ఎంట్రీ ఇవ్వడానికి కాన్విక మెట్ల మీద అలా మమ్మల్ని ఎత్తుకొని పైకి ముందు వెళ్ళిపోయారు మాకన్నా టెంపుల్ లోకి. సో మేము వెనకాలన్నమాట. చలో వెళ్దాం పదా. టెంపుల్ మొత్తం దగదగా మెరిసిపోతుంది, లైటింగ్ పెట్టినట్టున్నారు. మరి అకేషన్ ఏంటో సో చూద్దాం. ముందు పాదాల దగ్గర దండం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోదాం. యాక్చువల్ గా ఎప్పుడు అటు పెట్టేసేస్తాం కారు. యాక్చువల్లీ ఇదే కరెక్ట్, ఇటే వెళ్ళాలి. మెయిన్ ఎంట్రన్స్ ఇదే కదా, టెంపుల్ గోపురం. ఈ స్టెప్స్ అన్ని ఎక్కి లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ అంతా కూడా లైటింగ్ చాలా బాగా పెట్టారు. సో ద్వారకా తిరుమల చిన్న తిరుపతి. సో మరి అకేషన్ ఏంటనేది నాకు కూడా తెలియదు. బట్ ఈ వచ్చేవన్నీ కూడా పండగ సీజన్లు కదా, కార్తీక మాసం, దీపావళి, సంక్రాంతి, ఇంక 3 months కంటిన్యూషన్ ఉంచడానికి పెట్టినట్టున్నారు లైటింగ్. బాగుంది టెంపుల్. సో ఎవరైనా దూరం నుంచి తిరుపతి రావాలనుకునే వాళ్ళు రాలేక కొన్ని సిచ్యువేషన్లు ఉంటే పాదాలకు దండం పెట్టుకుంటారని వీడియో తీస్తున్నాను. స్వామివారి పాదాలకు దండం పెట్టుకోండి. స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాం పైకి. కనగడేడి మెట్ల మీద వెళ్ళి కింద తెలుగుంటే వచ్చేది. ఇప్పుడు అది డౌన్ ఉంటాయి కదా. గోపురం బాగుంది, గోపురం చూపిస్తుంది చూడండి. గోపురం మీద అలా డ్రాప్స్ పెట్టారు. అబ్బా, మెట్లు ఎక్కి వచ్చేటప్పుడు ఆయాసం వచ్చింది. ఇందాక కింద నుంచి చూసారు కదా, ఇది పైనుంచి బాగుంది కదా. నేను వీడియో తీసుకుంటుంటే వెళ్ళిపోయారు. ఇటు నుంచి ఎంట్రీ ఉండదు. సో ఇటు నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఏదో ఈవెంట్ జరుగుతుంది, క్లాసికల్ ఈవెంట్. ఏదో పిల్లలు క్లాసికల్ డాన్స్ చేస్తున్నారు. కాసేపు చూద్దామా. ఇది లైవ్ కూడా ఇచ్చారనుకోండి. ఎదరు కెమెరా ఉంది మరి అక్కడ. అక్కడ లైవ్ కెమెరా కూడా ఉంది. కరుణతో నలుగనరా నీలకండరా శైల మందిరా మొరవిని బదులిడరా నగజామనోజ జగదీశ్వర పాలేందు శేఖరా శంకరా భరత వేదముఖ నీలక నాట్యముఖ కదీన పద విదేశ. సో ఇందాక ఏదో ఉత్సవాలు అన్నాను కదా, తిరుకల్యాణ మహోత్సవాలు, అశ్వయుజ మాస తిరుకల్యాణ మహోత్సవాలు అంటే స్వామివారి. అందుకనే టెంపుల్ ఇలా డెకరేట్ చేశారు. అక్టోబర్ 2వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, 9th వరకు, అక్టోబర్ 9th వరకు ఉన్నాయి. టెంపుల్ అంతా కూడా శోభాయమానంగా ఉంది, చాలా బాగుంది. అందరూ ఎక్కువ వచ్చే వే ఇది కదా. సో ఈ వేలోంచి రాలేదు, మేము కింద నుంచి వచ్చాము. ఇది కూడా నీట్ గా డెకరేట్ చేశారు, మండపాలన్నీ కూడా. ఈ ఆశ్వయుజ మాస తిరుకల్యాణ ఉత్సవాల్లో మీరు కూడా స్వామివారం చూడాలంటే వచ్చేసేయండి మరి. కాన్వి ఎక్కడికి వచ్చాం? గోవిందాను. వాళ్ళతో పాటు క్లాసికల్ డాన్స్ చేస్తావు నువ్వు కూడా. నేర్పించిన డాడీ నేర్పించిన. గోవిందా 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 గోవిందా. ఎమ్మడు అలాగున్నావు? నిద్రొస్తున్నా తల్లి. నామాలవాడ వెంకటేశుడా ఆ పాట పెట్టాలా నీకు ఇప్పుడు? గోవింద కొట్టాలంటే 3 నామాల ముత్తు శ్రీనివాసుడా. దండం పెట్టు స్వామికి, దండం పెట్టు. అమ్మా ఇప్పుడే దర్శనం అయింది, ప్రసాదం ఇచ్చారు, పడికి వెళ్ళాం. బాగా ఉంది. సో యాక్చువల్గా ఎప్పుడు మాకు ఇక్కడ సతీష్ అని ఫ్రెండ్ ఉంటాడు, మా ఊరు పక్కన చాణమిల్లు దగ్గర నుంచి తీసుకెళ్తాడు. లోపలికి రాగానే దర్శనం అయితే దగ్గర నుంచి చేపిస్తాడు అనమాట. కాకపోతే ఈసారి లేడు, తనకి పాప పుట్టింది, హాస్పిటల్లో ఉన్నాడు. కంగ్రాచులేషన్స్ సతీష్. ఇప్పుడు లేవు కానీ ఫోన్ చేస్తే ఇక్కడ సెక్యూరిటీ చెప్పాడు దర్శనం బాగా జరిగింది. చాలాసేపు ఉన్నాం స్వామి దగ్గర. ఈవినింగ్ టైం ప్రిఫర్ చేస్తాం. ఎందుకు ఎక్కువ అంటే ఈవినింగ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది, కొంచెం ఎక్కువసేపు దర్శనం ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది టెంపుల్ అట్మాస్ఫియర్ అంతా అని ఈవినింగ్ టైం ప్రిఫర్ చేస్తాము. బాగుంది, బాగా దర్శనం.
థ్యాంక్ యూ సతీష్, వచ్చినప్పుడల్లా మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు. కాకపోతే ఈ రోజు మిస్ అయ్యావు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుద్దాం. అప్పుడు నేను వీడియోలో చూపిస్తాను మా వాళ్ళందరికి. వెళ్దాం. అమ్మా తిరుపతి మెట్లు దిగుతున్నాం, చంద్రపతి మెట్లు. ఆగో వెళ్ళిపోతాం ఏంటి? ముందు నేను వెళ్ళాలి, నువ్వు వెళ్తున్నావు ఏంటి? స్పీడ్ గా రా. వస్తున్నాను. బొజ్జు మీద చేసి లడ్డు పంపకాలు జరుగుతున్నాయి. నాకేది లడ్డు దా, స్వామి ప్రసాదం కొంచెం అంతొద్దు. లడ్డులో జీడిపప్పు నాకు. అమ్మా జీడిపప్పు నాకు. అదేంటి నాకు? సరే తిను. సగం సగం తిని పర్లేదు. తల ఇంకో జీడిపప్పు వస్తుంది పదా. చలో గణపురం. అదే మధ్యలో టిఫిన్ చేద్దాం లేవు, మధ్యలో చేద్దాం టిఫిన్ పదా. చెబ్రోళ్ళు ఆగి టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. అనుషాలు అనగలు ఆగారు, వాళ్ళు రాకముందు మనం అక్కడ పానీపూరి వేసేస్తున్నాం. వాళ్ళు వచ్చే చూడాలి ఏమంటుందో. ఏది భయ్యా? మీరు వచ్చి చాలాసేపు అయింది కదా మీరు రావడం. మీరు వచ్చేలోపు పానీపూరి వేసేసాను నేను. నీకు లేదు పదా. ఏం కొనుక్కుంది? ఎందుకే నీకు? సరే ఇంటికి వెళ్ళక మొత్తం జిడ్డు జిడ్డు చేసి పడే. నన్ను ఎగ్జిబిషన్ లో చూసింది కదా. చూసింది అప్పటి నుంచి పట్టుకుంది. సరే పద. అక్కడ అడిగింది వాళ్ళు. దహీ పూరి తింటావా, పానీపూరి తింటావా, చాట్ తింటావా? భయ్యా దహీ పూరి ఒక ప్లేట్, చాట్ నాకు. ఏం తింటావా? దిగి నడుచుకుంటూ వెళ్తుంటే స్వామివారి ఊరేగింపు గ్రామోత్సవం జరుగుతుంది చూడండి. చేబ్రోల్లో ఆగాము టిఫిన్ చేయడానికి. ఇక్కడ అందరూ హైవే నుంచి వచ్చి ఆగుతారు అనమాట. ఇది వరుసగా అన్ని మొత్తం హోటల్స్. ఆగ మాస్టర్, ఇటు చూపిస్తాను మాస్టర్, ఇటు చూపిస్తున్నాను మాస్టర్, నువ్వు తప్పుగా మాస్టర్. కార్లు ఇక వరుసగా కార్లు పెట్టేసి మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం టిఫిన్ హోటల్లే భోజనాలు చేస్తారు. అదే టిఫిన్ చేయడానికి ఆగుతారు. మనం కూడా వెళ్ళి పద తినేద్దాం. అదేంటి నా చపాతీ ప్లేట్లో చేయడం పగిలిపోతున్నాయి. నా చపాతీ ప్లేట్లో చేయడితే నీ చపాతీ ముఖం పగిలిపోతుంది. కాదు, చపాతీ వద్దు నాకు, మిల్ మేకర్. కానీ మొహం మీద కొద్దు కిందకి. జూమ్ చేస్తాను. గజ్జి పోడిందే. సరే తగ్గట్టు ముచ్చలేదు చూడది చాలు. మిషన్ కదా ఇలా ముంచి నీళ్ళు అయిపోయినట్టు. బాగుందా? తండ్రి నా మీద ఏకమ్మా బాగుందా? అక్కడ బొట్టు నొక్కాలి. ఇది ఉందా? గట్టిగా చల్లటి నొక్క చూపి. ఈ రోజు వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. సో కాన్వి గడితో ఇప్పుడు ఆడుకోవాలన్నమాట. ఇష్టపడి 8 చైర్స్ కొనిపించుకున్నాడు గంతో గన్నే. కొంచెం బాయ్ చెప్పి బాయ్ బాయ్ బాయ్. రేపు వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం అంటే దీనికి స్మైలింగ్ బాయ్ బాయ్.